పంచముఖి సినిమా ఈ డిసెంబర్ 5వ తారీఖున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుంది. చల్లా భానుకిరణ్ గారి దర్శకత్వంలో కిరణ్ కుమార్ యార్లగడ్డ ఈ సినిమాని నిర్మించారు. ఆర్యన్ రాజేష్ గారు, నేను మాదాల్ రవి, కృష్ణుడు గారు, అలాగే ఉత్తేజ్ గారు, కిరణ్ గారు, చిన్నా గారు హీరోలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సుమన్ గారు ఒక ప్రధానమైన పాత్రలో, చాలా కీలకమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్తో కూడుకునే సినిమాలాగా చల్లా భానుకిరణ్ గారు 5 కథలు, ఈ 5 కథలు దీన్ని చాలామంది హారర్ సినిమా అని అలా అని ఇలా అని అన్నారు. ఇది ఒక థ్రిల్లర్ సినిమా. యథార్థ జీవితంలో జరిగిన 5 సంఘటనలను ఈ సినిమా మేము ఫస్ట్ లుక్ దగ్గర నుంచి కూడా నన్ను ప్రమోట్ చేస్తూ కొత్త ప్రొడ్యూసర్ అని చెప్పని ఎస్పెషల్లీ మీడియా వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఛానల్స్ వాళ్ళు కూడా, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా పంచముఖి, ఈ పంచముఖి అనే సినిమా 5 కథల సమాహారము. 5 కథల సమాహారం అంటే ఒక సినిమాని ఒక దర్శకుడు అనేవాడు 2 గంటల 10 నిమిషాల్లో సినిమాను చూపించడం అనేది రొటీన్గా మనం చూస్తున్నదే. కానీ 5 యథార్థ సంఘటనలను తీసుకుని ఇదే 2 గంటల 10 నిమిషాల్లో 5 కథలని ఒక సినిమాగా చూపించడం అనేది ఒక ఛాలెంజింగ్ జాబ్. ఆ ఛాలెంజింగ్ జాబ్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము మేము చేస్తున్నాము. దానికి మీడియా వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. అయితే ఈ 5 కథలకు యథార్థ సంఘటనలు, ఈ యథార్థ సంఘటనలు అనేవి ప్రతి ఒక్క మనిషికి, అంటే మన ఇరుగు పొరుగు వారికి జరిగిన విధంగా ఉంటాయి. అరే పలానా మొన్న ఈ విధంగా ఇక్కడ జరిగింది కదా అని చెప్పి అందరూ అనుకోవాలి. అయితే ఈ మధ్య ఉదాహరణ చెప్పాలంటే మెదక్లో జరిగినటువంటి స్కూల్ బస్ సంఘటన చాలా ప్రతి ఒక్క గుండెల్ని కూడా పిండేసింది, ప్రతి ఒక్కడికి కూడా చాలా బాధ కలిగించింది. అందరూ ఆ చిన్నపిల్లలు చనిపోయారని చెప్పి అనుకుంటున్నారు. కానీ మా పంచముఖి సినిమా మాత్రం ఆ చిన్నపిల్లలు దేవుడి రూపంలో అక్కడే ఉన్నారు, చనిపోయిన చిన్నపిల్లలు అనేటువంటిది మేము ఒక కాన్సెప్ట్ పరంగా వెళ్ళాము. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, అది అద్భుతమైన కాన్సెప్ట్ అది. అట్లా ఈ 5 కథలు కూడా యథార్థ సంఘటనలు. పంచముఖి అనే సినిమా మేము ప్రివ్యూ షో వేసుకున్నాము. ప్రివ్యూ షో వేసుకున్న తర్వాత చాలామంది పెద్ద వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ రావు గారు కానీ పెద్ద వ్యక్తులు వచ్చి సినిమా చూశారు. కొన్ని నెలల క్రితం స్టార్ట్ అయిన పంచముఖి దాదాపు 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో షూటింగ్ జరుపుకోవడం ఒక ఎత్తు అయితే పోస్ట్ ప్రొడక్షన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము. మీకు తెలుసు, అంటే మీడియా పరంగా మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. డిసెంబర్ 5 రిలీజ్ అవుతున్న పంచముఖి చాలా పోటీ ఉంది, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంత ఇదిలో కూడా ఒక కాన్ఫిడెన్స్, కిరణ్కి ఉన్న కాన్ఫిడెన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ. ఆ పోటీని తట్టుకోగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. పంచముఖి అనేది ఇంతకుముందు చెప్పారు అందరూ కూడా, 5 కథల సమాహారం. ఈ 5 స్టోరీస్ అన్నది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అది ఈరోజు పంచముఖి రేపు వచ్చే 5వ తారీఖున రిలీజ్ చేస్తున్నందుకు, ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నందుకు దానికి ముందుగానే కంగ్రాచులేషన్ చెప్తూ కిరణ్కి, మా డైరెక్టర్ భానుకిరణ్కి, మా తోటి టెక్నీషియన్స్కి, నటినట్లకు. ఈ సినిమాకి మేము 5 మ్యూజిక్ డైరెక్టర్లు చేసామండి. ఒక్కొక్క కథ, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్. అలాగా మా అందరికీ క్లోజ్ ఫ్రెండ్ అయిన భానుకిరణ్ మాకు ఈ అవకాశం కలిగించాడు. మేమందరం కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒకడే చేయాలని కాకుండా అందరూ నువ్వు మంచి పాట చేసావు, నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ చేసాం. ఈ 5 పాటల్లో కూడా నాకు ఫస్ట్ సాంగ్ కీప్ ఇన్ టచ్ అని జయసూర్య తనే రాసి తనే మ్యూజిక్ చేశాడు. ఆ పాట చాలా బాగా నచ్చింది, అపార్ట్ ఫ్రమ్ మై సాంగ్. తర్వాత దీంట్లో ఒక లాలి పాట ఉంది, తైదల బాబు గారు రాశారు. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. బల్లేపల్లి మోహన్ దానికి మ్యూజిక్ చేశారు. అలాగే మన ప్రమోద్ శర్మ,